హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ల మధ్య టికెట్ వార్ మరింత ముదిరింది. కాంప్లిమెంటరీ పాస్ల కోసం హెచ్సీఏ ప్రెసిడెంట్ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు. మరోవైపు సన్ రైజర్స్ ఆరోపణలను ఖండించారు హెచ్సీఏ ప్రతినిధులు. వివాదం రోజురోజుకు పెరుగుతుండటంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఐపీఎల్ పాసుల విషయంలో హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ మధ్య అభిప్రాయ భేదాలు ముదిరాయి. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు ఆడుతోంది. ఐపీఎల్ సీజన్ టైంలో స్టేడియాన్ని రెంటుకు తీసుకుంటుంది. అందుకు ప్రతి మ్యాచ్ కు హెచ్సీఏకు కోటి చెల్లిస్తుంది. మ్యాచ్ టికెట్ల సేల్స్ సన్ రైజర్స్ చూసుకుంటుంది. స్టేడియం కెపాసిటీ 39,000 కాగా 3,900 టికెట్లను కాంప్లిమెంటరీ పాస్ల కింద హెచ్సీఏకు ఫ్రీగా ఇస్తోంది. ఇందులో ₹750 టికెట్ నుంచి అన్ని సౌకర్యాలతో కూడిన కార్పొరేట్ బాక్స్ పాసులున్నాయి. కార్పొరేట్ బాక్స్ పాసుల కేటాయింపు విషయంలో సన్ రైజర్స్ కు హెచ్సీఏ ఆఫీస్ బేరర్లకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్ స్టేడియం సౌత్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ లోని F12A బాక్స్ లో 10 ఏళ్ల నుంచి హెచ్సీఏకు సన్ రైజర్స్ 50 టికెట్లు కేటాయిస్తున్నట్టు చెబుతుంది. కానీ ఆ బాక్స్ కెపాసిటీ 30 సీట్లు మాత్రమే అని హెచ్సీఏ అంటోంది. దీంతో మిగతా 20 టికెట్లు వేరే బాక్సుల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఈ సీజన్ ముందుగానే రిక్వెస్ట్ చేయగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఒప్పుకుంది. కానీ 2 మ్యాచ్లకు 3,880 కాంప్లిమెంటరీ పాస్లే ఇచ్చిందని చెబుతోంది హెచ్సీఏ. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమ సిబ్బందిపై బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్ ఆరోపించింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో F3 కార్పొరేట్ బాక్స్ను లాక్ చేసి అదనపు టికెట్లు కావాలని బెదిరించారని చెప్పింది. ప్రతి మ్యాచ్కు వ్యక్తిగతంగా 10% టికెట్లను నేరుగా కొనేందుకు అనుమతి ఇవ్వాలని జగన్మోహన్ రావు బలవంతం చేశారని చెప్పింది. 2,000 టికెట్లు ఇస్తామని ఒప్పుకొని హెచ్సీఏ అకౌంట్ నుంచి కొనాలని చెప్పామంది. అయితే వేర్వేరు అకౌంట్ల నుంచి కొనుగోలుకు అనుమతించాలని తమపై ఒత్తిడి తెచ్చారని చెప్పింది. అయితే తాము ఒప్పుకోకపోవడంతోనే హెచ్సీఏ ప్రెసిడెంట్ బెదిరిస్తున్నారంది ఎస్ఆర్హెచ్. అయితే ఒప్పందం ప్రకారమే పాసులు అడిగితే బెదిరింపులు ఎట్లా అవుతాయని ప్రశ్నించింది హెచ్సీఏ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువుకు భంగం కలిగించేలా చేయడం సరికాదని తెలిపింది. F12 బాక్స్లో సామర్థ్యానికి మించి 50 టికెట్లు ఇస్తామంటే ఆ బాక్స్లో 30 ఇచ్చి మరో బాక్స్లో 20 సర్దుబాటు చేయాలని కోరామంది. అయితే సన్ రైజర్స్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నెల 27న F3 బాక్స్కి తాత్కాలికంగా లాక్ వేయాల్సి వచ్చిందంటున్నారు హెచ్సీఏ అధికారులు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు మాట్లాడటంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు బాక్స్ను తెరిచామన్నారు. అయితే హెచ్సీఏ ట్రెజరర్ CJ శ్రీనివాస్తో భేటీ జరిగితే సమావేశంలో లేని శ్రీనాథ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మ్యాచ్కు మరో 10% టికెట్లను తన వ్యక్తిగత అవసరాల కోసం అడగలేదని తెలిపింది హెచ్సీఏ. క్లబ్ సెక్రటరీలకు ఉచిత పాసులు సరిపోక డబ్బులు పెట్టి కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎస్ఆర్హెచ్ను అఫీషియల్గా కోరామంది. ఈ విషయం పెండింగ్లో ఉండగా ప్రెసిడెంట్ వ్యక్తిగత అవసరాల కోసం 2,500 టికెట్లు అడిగినట్లు ప్రచారం చేయడం తప్పని చెప్పింది. ఇప్పటి వరకు జరిగిన వివాదాలను పక్కన పెట్టి చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని చెప్పింది హెచ్సీఏ.